ప్రియ సోదరి సోదరులారా, భారతదేశంలో యోగ పద్ధతి అతి పురాతనమైంది. కానీ కొంతకాలంగా దీన్ని అభివృద్ధి కుంటుపడింది. కారణం, వారు ఎముకల నుండి భాస్వరాన్ని బయటకు తీసే విధానాన్ని మరచిపోయారు. భారతీయుల అంతరంగంలో ఉన్నదే అసలైన విధానం. లోపల ఉన్నదే బయటకు వస్తుంది. అందువల్ల భారతీయుల నిజమైన అంతరాత్మ బయటపడాలని ప్రయత్నిస్తూ ఉంది. మంచి రోజులు ముందున్నాయి కాబట్టి అలా చేయటం వారికి విధాయకమైంది. మనం ప్రతి దాని వెనుక ఉన్న అసలైన దాని మూలాన్ని గమనించటం లేదు. అదే మన దురదృష్టం. అందుకని బాహ్య అనుభవంతో అంతరంగాన్ని కొలిచే ప్రయత్నం చేస్తాం. గతంలో ప్రాచీన భారతీయ మహర్షులు మానవాళి శ్రేయస్సు కోసం ఎంతో గొప్పగా పనిచేశారు. కానీ వారిలో ఎక్కువ మంది శ్రేష్ఠులని భావించే కొందరికి మాత్రమే ఈ సత్తత్వ రహస్యం అందుబాటులో ఉంచాలని భావించారు. నా గురుదేవుని ఆదేశానుసారం నేను దానిని బయటకు తెచ్చి అందరికీ అందించదలిచాను. మనలో విశ్వం, విశ్వంలో మనము ఉన్నాం. అందులో సందేహం లేదు. కానీ దీని వెనుక ఆధారంగా ఎవరున్నారనేది మనం అన్వేషించాలి. ధ్యానం తదితర సాధనా మార్గాలన్నీ దాని కొరకే. పరమాత్మ మనకు కనిపించకుండా దాగి ఉన్నాడని అనుకుంటాం. కానీ నిజం అది కాదు. కొంతకాలం మనం నక్షత్ర కాంతిని చూస్తాం. కొంత ప్రగతి తర్వాత సూర్య తేజస్సును అనుభవించటం ప్రారంభిస్తాం. ఆ తరువాత సూర్యుడినే చూడగలుగుతాం. సూర్య తేజస్సును గురించి మాత్రమే ఆలోచించినంత కాలం నిజమైన సూర్యుడు మన దృష్టికి అందకుండా మరుగున పడి ఉంటాడు. మన జీవితానికి మూల కారణము, మన ధ్యేయము అయిన ఆ దివ్యత్వాన్ని మీరందరూ చేరాలని నేను మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఉండకపోవడం అనేది ఉంటే ఈ విశ్వమే ఉండేది కాదు. దీనిని గురించి మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఉండడంలో ఆత్మ యొక్క ఉనికి ఉంది. మనం అనాత్మ స్థితిలోకి వెళ్ళాలంటే ఉండడం అనే దానిని మన ఆలోచనలో నుండి తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మనం ఉండకపోవడం అనే స్థితికి వస్తాం. అంటే జీవితం కాని జీవితం. మనం ఉన్నాము, లేము, అలాగే లేము, ఉన్నాము అని అర్థం. దివ్యత్వంతో ఒకటైన వ్యక్తిని గురించిన ఆలోచన జ్ఞానం తనను తాను బహిరంగపరుచుకున్నప్పుడు అది జ్ఞానం లేనితనమే అవుతుంది అన్న స్థితికి మనలను తీసుకువస్తుంది. అప్పుడక్కడ నివాసముండే కోరికలన్నీ పాడుపడిన వాటి వలె మొత్తం నశిస్తాయి. వ్యక్తిత్వమనే పైపూత పూసి పాత్ర తనలో ఏమీ నిలుపుకోలేని విధంగా ముక్కలవుతుంది. ఆధ్యాత్మికత్వం దివ్యత్వంలో అంతమవుతుంది. దివ్యత్వం పరతత్వ సారంలో లయమవుతుంది. విముక్తి పొందిన మానవుడు పరతత్వానికి సన్నిహితుడవుతాడు. నిశ్శబ్దతే నిశ్శబ్దంగా ఉండే క్షేత్రంలోనికి ప్రవేశిస్తాడు. శారీరక విముక్తి కూడా ఆధ్యాత్మికత్వంలో ఒక అధ్యాయం. భౌతిక పదార్థాన్ని వదిలివేసిన తర్వాత స్థితిని పదార్థ విజ్ఞాన శాస్త్రం అంటే మెటీరియల్ సైన్స్ వివరించలేదు. ఆధ్యాత్మికత్వం అంటే పరతత్వానికి చెందిన ఒక ప్రత్యేక అనుభూతి లేదా మహోన్నతమైన చైతన్యం అని అర్థం. శుద్ధమైన సరళమైన దివ్యత్వంలోనికి అంటే ఆద్యంతాలు అత్యంత సమస్థితిలో ఉన్న స్థితిలోనికి అది ఒక ప్రవేశ మార్గం. సత్తత్వంతో పోలిస్తే మనం అనంత సాగరంలో నీటి బిందువు వంటి వాళ్ళం. ఏదో విధంగా మనం ఈ నీటి బిందువు స్థితి నుండి నదీ ప్రవాహంలా మారటానికి ప్రయత్నించాలి. ఇతరులకు సేవ చేయాలనే కోరికను నేను పెంపొందించుకున్నాను. కష్టాన్ని, ఆందోళనను కలిగించే ఆలోచనల, చర్యల, కొరడా దెబ్బలు తిన్నవారికి సేవ చేయడానికి ఉత్తమమైన ఉపాయాలను నేను ఎల్లప్పుడూ వెదుగుతూ ఉంటాను. ఎక్కడ విషం ఉందో అక్కడ అమృతం కూడా ఉంటుంది. మనం సూర్యునికి ఎదురుగా ఉంటే వెలుగు లభిస్తుంది. వెనుదిరిగి ఉంటే అంధకారం ఎదురవుతుంది. అంటే మనమే మన చర్యల వల్ల వెలుగు, చీకటి రెండింటినీ సృష్టించుకుంటున్నాం. మనం కర్తలం అని అనుకున్నప్పుడే కష్టాలన్నీ వస్తాయి. ముళ్ల పొదలు, కంటకాలు కూడా కంటికి ఇంపైన హృదయానికి ఆనందాన్నిచ్చే పువ్వులు ఇస్తాయనడం నిజం. అట్లే పరమాత్మ తన స్వంత వృక్షానికి తానే పుష్పమైతే మనం దేవుడినే ఆనందిస్తాం కానీ వృక్షాన్ని కాదు. ఇంట్లో మురుగునీటి కాలువలు, తూములు ఉంటాయి. వాటిని ఉపయోగిస్తామే కానీ పడగొట్టి పాడు చెయ్యం. పైగా వాటిని బాగు చేయడానికి
ఆధునీకరించడానికి ప్రయత్నిస్తామే గాని పాడు చెయ్యం. మరో విధంగా చెప్పాలంటే కొందరు ఆధ్యాత్మికత్వాన్ని అంతగా పట్టించుకోకపోయినా వారు మంచివారుగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనం సంభవించినప్పుడు దాని నుండి వీచే సుగంధం వీరికి సోకితే వీరు తమ పరివర్తనకై ఎంతో తొందరగా ఉద్యమిస్తారు. కాని సత్తత్వం కోసం దప్పికకొని గురువర్యుల పట్ల అర్పితభావం కలిగి అవినీతిపరులుగా మిగిలిపోయిన వారిని సైతం మనం తగినంత సానుభూతితో వారి స్థితిని కూడా బాగుపరచటానికి ప్రయత్నించాలి. నా దృష్టిలో ప్రాక్ పశ్చిమాల నాగరికతలలో పెద్దగా తేడా ఏమీ లేదు. ఇక్కడ మనం అంతర్దర్శనానికి అంతరంగాన్ని వినియోగిస్తే వారు అంతర్దర్శనానికి తమని తాము ఉపయోగించుకుంటారు. ఆధ్యాత్మికత్వంపై భారతీయులకు మాత్రమే గుత్తాధిపత్యం లేదు, అది అందరికీ జన్మ హక్కు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉండే సహచరులు తమ ఆధ్యాత్మిక ప్రయోజనాలకై మన వైపు చూడవలసిన అవసరం ఉండరాదని నా గాఢమైన ఆకాంక్ష. అందుకే నేను శిష్యులను తయారు చేయటం లేదు, గురువులనే తయారు చేస్తానని అంటాను. ప్రపంచంలోని ప్రతి దేశము ఆధ్యాత్మికత్వంలో తనకు తగిన భాగస్వామ్యం కలిగి ఉండాలన్నది నా ఆశ. అప్పుడే ప్రపంచమంతటా ఆధ్యాత్మికత్వం మేల్కొంటుంది. కమ్యూనిస్టులు కూడా కొంతకాలానికి ఇదే మార్గానికి రాక తప్పదు. మనలో ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతకు ఆధారమైన శాంతిని చేరారు. ఇది మొదలై మొత్తం ప్రపంచానికి అందించి అది వారిని శాంతి తరువాత స్థితికి చేరుస్తుంది. ఇంతవరకు మనకు శాంతి స్థితికి చేరకముందు ఏముందో తెలుసు, కానీ దాని తర్వాత ఏముందో ఇంచుమించుగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు దివ్యాజ్ఞ అయింది కాబట్టి రోజు రోజుకి నా పని మరింత సులువు అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి ఒక్కరికి శాంతి కావాలి. శాంతిలో చివరి స్థాయి సత్తత్వంలోనికి ప్రవేశించడమే. అన్ని విధాలా ప్రజలకు మేలు జరగాలనే భావన మన ప్రెసిప్టర్లు కలిగి ఉంటే ఆధ్యాత్మికత్వమే మనందరి వెంట పడే రోజు త్వరలో వస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను చాలా బలహీనుణ్ణి, వయస్సుతో కృంగినవాణ్ణి. అయినా మానవాళికి నిజమైన శాంతిని అందివ్వడానికి నా సాయశక్తులా కృషి చేస్తున్నాను. మన ముందున్న కార్యంలో అర్హత గల సోదరీ సోదరులు నాకు సహాయపడాలని నా కోరిక. అప్పుడు విశ్వమంతా స్వర్గమవుతుందనడంలో సందేహం లేదు. అయితే దానికోసం మనం చాలా కష్టపడవలసి ఉంది. మనం చేయవలసిందంతా నిర్విరామంగా దివ్యత్వంపై గట్టి పట్టు కలిగి ఉండటమే. నేనెప్పుడూ నిరాశపడలేదు, ఒంటరిగానే కృషి చేశాను. దాని ఫలితం మనందరి కళ్ళెదుట ఉంది. నా గురుదేవుల సహాయ సంపత్తుల వల్ల నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ విశ్వాసం ఎల్లప్పుడూ పనిచేసింది. మీ అందరి నుండి నేను అదే కోరుతున్నాను. చిట్ట చివరిగా నేను చెప్పవలసిన అంశం ఏమిటంటే, ప్రేమ మన ప్రతి పనిని సులభతరం చేస్తుంది. మన చిట్ట చివరి ధ్యేయమైన పరతత్వానికి మార్గాన్ని సుగమం చేసే గురుదేవుని కృప మనపై వర్షించేటట్లు చేస్తుంది. దైవికానందం పొందాలని ఆత్మకు కలిగే ఆకలే ప్రేమ అన్నాడు సోక్రటీస్. అయితే సత్తత్వం పట్ల అంతరంగం జాగృతం కావడమే ప్రేమ అంటాను నేను. అందరినీ ప్రేమించే ఆయన్నే ప్రేమించండి. అప్పుడే మీ ప్రేమ ఆయన ద్వారా అందరికీ అందుతుంది. తథాస్తు.